హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మేము ఫ్యామిలీతో కలిసి అయితే తిరుమల ట్రిప్కి వచ్చినాం అనమాట. ట్రైన్ దిగగానే అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మేము వ్యాన్ మాట్లాడి పైకి పంపించేసాం. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రూమ్స్ తీసుకోమని చెప్పేసి. ఇంకా మేము నలుగురం అయితే వచ్చేసి శ్రీవారి మెట్లు ఎక్కడానికి అయితే నేను, మా వారు, అక్క, అన్నయ్య కలిపి శ్రీవారి మెట్లు ఎక్కడానికి అయితే మేము బస్సులో అయితే శ్రీవారి మెట్ల వరకు వచ్చేసినాం. అక్కడ నుండి అక్కడ టెంకాయ దీపం వెలిగించి ఇక్కడ ఇయర్ కూడా మేము స్వామివారి మెట్లు ఎక్కుతూనే పైకి వస్తాం అనమాట. శ్రీవారి మెట్లు మొక్కుబడి ఉంటుంది కొందరికి, లేదంటే ఒక్కొక్కరు ఆప్షన్ అనమాట. కొందరికి హెల్త్ బాగాలేకపోతే, కొందరికి మంచి సెట్ అయినా అక్కడ ఎక్కుతామని అట్లా ఉంటుంది కదా. నేనైతే అట్లేం కాదు, స్వామివారి గుడికి వచ్చినప్పుడు ఎక్కుదామనేసి అనుకున్నా. అట్లే వచ్చేస్తాం కంటిన్యూగా. అక్క వాళ్ళు కూడా ఇయర్ అట్లా మెట్లు ఎక్కువ వస్తుంటారు అనమాట. మన టోటల్ మెట్లు వచ్చేసి అయితే 2800 ఉన్నాయన్నమాట. మెట్లు ఎక్కేటప్పుడు చాలామంది దీపం ఏమంటారు, మన హారతి కర్పూరం వెలిగించుకుంటూ మరియు బొట్టు, పసుపు, కుంకుమ పెట్టుకుంటూ ఎక్కుతారనమాట. మాకైతే మెట్లయితే ఎక్కడానికైతే ఫైనల్గా చేరుకున్నాం మేమైతే. నాకైతే 3 hours టైం పట్టింది, ఇంకా అక్క వాళ్ళకైతే 2.5 hours టైం పట్టింది. ఫైనల్గా అయితే మేము పైకి చేరుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, మా పిల్లలు రూమ్స్ తీసుకున్నారంట, ఫోన్ చేశారు. అక్కడికి వెళ్ళేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము దర్శనానికి కళ్యాణ టికెట్ డిప్లై చేయాలి. అక్కడ అంతా చూపిస్తాను. ఇంకా బాయ్.